హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనము దేవుడికి పూజ చేసుకోవడానికి కానీ లేదంటే డెకరేషన్ కోసం కానీ ఇలా గులాబీ పూలను తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి అవి ఫ్రిడ్జ్లో ఎక్కువ కాలం ఉంటాయి. ఇలా వాటికి ఉండేటటువంటి రేఖలన్నీ కూడా ఊడిపోతాయి కదా, అలాంటప్పుడు పారేయకుండా ట్రై చేసి చూడండి. గులాబీ పూల తొడిమలన్నిటిని కూడా ఇలా ఏరేసి తీసేయాలి. ఈ రేఖలన్నిటిని కూడా మనము ఒక రోజు కనుక ఎండలో ఉంచినట్లయితే పూర్తిగా ఎండిపోతాయండి. తర్వాత వీటన్నిటిని ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత అందులో 2 కర్పూర బిళ్ళలు కూడా వేసుకోవాలి. కొద్దిగా సాంబ్రాణి పౌడర్ కూడా ఇందులో కలుపుకోవాలి. తర్వాత జవ్వాది పౌడర్ ఉంటే అది కూడా కొద్దిగా కలుపుకుంటే మనకి మంచి సువాసన వస్తుందండి. తర్వాత కొబ్బరి చిప్పలను ఇలా మనము కాల్చి బొగ్గుల్లాగా చేసుకుని వాటి మీద మనం ఇలాగా సాంబ్రాణిని మనం ఇలా ధూపంలాగా ఇల్లంతా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇలా మిగిలిన పౌడర్ని కొద్దిగా నెయ్యిని కలిపి ఇలా మనము ధూప్ స్టిక్స్ లాగా తయారు చేసుకోవచ్చండి. ఇవి ఒకరోజు ఎండలో పెడితే ఇవి పూర్తిగా ఎండిపోతాయండి. ఇలా ఎండిపోయిన వాటి మీద ఇలా ఒక కర్పూర బిళ్ళను పెట్టి కనుక వెలిగించినట్లయితే అవి బాగా వెలుగుతాయండి. ఇల్లంతా మంచి సువాసన వస్తుందండి. గులాబీ రేకులతో ఇలా మనము ధూప్ స్టిక్స్ ని ఇంకా సాంబ్రాణి కూడా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.